ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం బేబ్ కార్ ని ఆపేస్తాడు. ఇప్పుడు చార్లీ అతనితో అడుగుతాడు, బేబ్ నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు బేబ్ అంటాడు, ఏం లేదు. ఇప్పుడు చార్లీ అంటాడు, నువ్వు ఆ మాట గురించి ఆలోచిస్తున్నావా? ఏదైతే మనతో జరిగిందో నువ్వు నా మీద బిలీవ్ చేయి, నేను బాగున్నాను. ఇప్పుడు బేబ్ అంటాడు, నువ్వు పెద్ద విషయాన్ని కూడా ఎందుకు ఇంత ఈజీగా తీసుకుంటావు? ఏదైతే ఈ రోజు జరిగిందో అందులో మనం చనిపోయే వాళ్ళం, కానీ మనం లక్కీ, మనం బ్రతికిపోయాము. కానీ ఫ్యూచర్ గురించి ఎవరికి ఏం తెలియదు. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో నాకు అనిపించదు మనం ప్రతిసారి కూడా ఇంత లక్కీగా ఉండగలము అని. ఒకవేళ నీకేమైనా జరిగితే నీకు తెలుసు కదా, అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు చార్లీ అంటాడు, నువ్వు ఏమైనా చెప్పు, కానీ నేను ఎప్పుడు కూడా నిన్ను వదిలేసేయను. ఇప్పుడు బేబ్ అంటాడు, చార్లీ ఇప్పుడు నీ దగ్గర ఛాన్స్ కూడా ఉంది, నువ్వు కోరుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చార్లీ అంటాడు, నేను ఎక్కడికి కూడా వెళ్ళను, నేను నీతో కలిసి నా మొత్తం లైఫ్ ని స్పెండ్ చేయాలనుకుంటున్నాను. నువ్వు కోరుకుంటున్నావా నేను నిన్ను ఇలానే వదిలేసి వెళ్ళిపోవాలని? ఇది నేను ఎప్పుడు కూడా చెయ్యను. సో ప్లీజ్ నువ్వు నన్ను నీతో ఉండనివ్వు. దాని తర్వాత బేబ్ స్మైల్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు, చార్లీ నువ్వు తర్వాత అయితే రిగ్రెట్ అయితే చెయ్యవు కదా? అప్పుడు చార్లీ అంటాడు, ఆ రోజు ఇప్పుడు కూడా రాదు. దాని తర్వాత బేబ్ చార్లీని కిస్ చేస్తాడు. ఇటువైపు మనం చూస్తాం అలెన్ నార్త్ ను సోనిక్ ని గ్యారేజ్ లోకి తీసుకొస్తాడు. అప్పుడు బేబ్ వాళ్ళతో అడుగుతాడు, నార్త్ ఏమైంది? అప్పుడు అలెన్ వాళ్ళతో చెప్తాడు, వీళ్ళు విన్నర్ ని ఫాలో అవుతూ ఉండే, ఇప్పుడు వాళ్ళ మనుషులు వీళ్ళని చూసేశారు, ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేశారు. అప్పుడే నేను కరెక్ట్ టైంలోకి వెళ్ళిపోయాను, ఇప్పుడు వీళ్ళిద్దరిని కాపాడాను. ఇప్పుడు విన్ అంటాడు, వే అంటాడు, మరి కిమ్ ఎక్కడున్నాడు? ఇప్పుడు సోనిక్ అంటాడు, అతన్ని వాళ్ళు అక్కడే లాక్ చేసేసారు. ఇప్పుడు నార్త్ అంటాడు, అక్కడ చాలా మంది ఉన్నారు, నాకు అనిపిస్తుంది వాళ్ళది అది హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క ప్లేస్ అని. ఇప్పుడు వే అంటాడు, అయితే మీరు అదంతా చూసేసారా? ఇప్పుడు నార్త్ సోనిక్ అంటారు, హా. ఇప్పుడు అలెన్ అంటాడు, ఈ రోజు ఎవరు కూడా వాళ్ళ ఇల్లు ఉన్న గ్యారేజ్ కి వెళ్ళొద్దు, మీరందరూ నా రూమ్ దగ్గర ఉండండి, ఇదే బాగుంటుంది. ఒకవేళ మనం గ్యారేజ్ లో ఉంటే అప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేయొచ్చు. ఇప్పుడు చార్లీ అంటాడు, హా ఇదే బాగుంటుంది. సోనికి తెలిసిపోయింది మనం అతని గురించి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నాము అని. అప్పుడు అలెన్ అంటాడు, సరే మనం దీని గురించి రేపు మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు, కానీ బేబ్ అక్కడ నుండి వెళ్ళడు. ఇటువైపు మనకి ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు, యాండీ బేబ్ యొక్క ప్యాకెట్ లో ఒక నోట్ వేశాడు. అప్పుడు బేబ్ ఆ నోట్ ని ఓపెన్ చేసి చూస్తాడు, అందులో మిస్టర్ టోంగ్ యొక్క నేమ్ ని రాసి ఉంటుంది. ఇటువైపు చార్లీ రూమ్ లో ఉంటాడు. అప్పుడే అక్కడ అలెన్ వస్తాడు. అప్పుడు అతను అంటాడు, చార్లీ నేను నీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. అప్పుడు చార్లీ అంటాడు, సరే. అప్పుడు అలెన్ అంటాడు, చీఫ్ కి మూవీ చూడడం నచ్చదా? ఇప్పుడు చార్లీ అంటాడు, అతనికి మూవీస్ చూడడం చాలా ఇష్టం. ఇప్పుడు అలెన్ అంటాడు, అవునా, కానీ నాకు అనిపిస్తుంది అతను నాతో కలిసి మూవీ చూడాలనుకోవడం లేదు అని. ఇప్పుడు చార్లీ అంటాడు, అయితే నువ్వు జెఫ్ ని డేట్ గురించి అడగాలనుకుంటున్నావా? ఇప్పుడు అలెన్ అంటాడు, అదేం లేదు, నేను నా గ్యారేజ్ యొక్క స్టాఫ్ మెంబర్స్ ని కూడా మూవీకి తీసుకెళ్తున్నాను. అప్పుడు చార్లీ అంటాడు, అలెన్. అప్పుడు అలెన్ అంటాడు, ఏంటి? అప్పుడు చార్లీ అంటాడు, ఒకవేళ నేను హానెస్ట్ గా చెప్పాలంటే నేను మైండ్ చేయను నువ్వు నా బ్రదర్ తో ఫ్లడ్ చేస్తే. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అలెన్ అతన్ని ఆపుతాడు. అప్పుడు అతను అంటాడు, ఆగు, నువ్వు ఇక్కడ కూర్చో, ఫస్ట్ మనం మాట్లాడదాం. అప్పుడు అలెన్ అంటాడు, నేను అతనితో ఫ్లడ్ చేయను. ఇప్పుడు చార్లీ అంటాడు, అయితే ఏంటి మరి? ఇప్పుడు నేను మైండ్ చేయను, ఒకవేళ నువ్వు నిజంగా అతనితో డేట్ చేస్తే. ఇప్పుడు అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అలెన్ అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చో, నేను నీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. దాని తర్వాత చార్లీ కూర్చుంటాడు. అప్పుడు అలెన్ అంటాడు, నేను అతన్ని డేట్ చేయాలనుకోవడం లేదు అని కాదు, నేను అతనికి మెసేజ్ చేశాను, నాకు తెలియదు అతనికి ఏమైందో. అతను నాకు ఒకటి కూడా మెసేజ్ చేయలేదు, ఇంకా ఎలాంటి స్టిక్కర్ కూడా సెండ్ చేయలేదు. ఎప్పుడైతే నేను అతనికి కాల్ చేస్తానో అప్పుడు అతను నా కాల్స్ ని కూడా లిఫ్ట్ చేయడు, నాకు తెలియదు నెక్స్ట్ ఏం చేయాలో. ఇప్పుడు చార్లీ అంటాడు, జీఫ్ అప్పుడప్పుడు ఇలానే చేస్తాడు, నేను కూడా అతనికి కాల్ చేస్తాను, కానీ అప్పుడు అతను నా కాల్స్ ని కూడా పిక్ చేయడు. ఎప్పుడైతే నేను అతనికి కాల్ చేస్తానో అప్పుడు అతను నా కాల్ ని లిఫ్ట్ చేస్తే నేను దీని గురించి మీకు చెప్పేస్తాను. అప్పుడు అలెన్ అంటాడు, సరే. ఇప్పుడు చార్లీ అంటాడు, మీరు నాతో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అలెన్ అంటాడు, లేదు, ఇప్పుడు నువ్వు రెస్ట్ చేయి. అప్పుడు చార్లీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం బేబ్ ని చూస్తాం, తను మిస్టర్ డోంగ్ ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ మనం పీట్ ని కూడా చూస్తాం. అప్పుడు అతని దగ్గర ఒక వ్యక్తి వస్తాడు. అప్పుడు అతను అంటాడు, మీరు ఈ రోజు కూడా ఏదైనా ఒక అబ్బాయిలో ఇంట్రెస్ట్ గా ఉన్నారా? మేము దీని గ్యారెంటీ తీసుకుంటాము, ఈ పిల్లలందరూ స్పెషల్.
దాని తర్వాత పీట్ ఆ పిల్లలని చూస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు వీళ్ళ ప్రైస్ ఎంత అని. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు 30 మిలియన్ బాత్. పీట్ అంటాడు సరే. దాని తర్వాత పీట్ బయటికి వస్తాడు. అప్పుడే బేబ్ అతని మీద అటాక్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు ఇదంతా నీకు ముందుగాల నుండి తెలుసు కదా. అప్పుడు పీట్ అంటాడు నీకు కొంచెం మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. అప్పుడు బేబ్ అంటాడు అవును నాకైతే మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. నేను అనుకున్నాను మీరు ఒక మంచి పర్సన్ అని, కానీ మీరైతే చాలా బ్యాడ్. ఇప్పుడు పీట్ అంటాడు బేబ్ నువ్వు కొంచెం కూల్ అయిపో, నేను నీలాగానే టోనీకి అగెనెస్ట్ ప్రూఫ్స్ ని వెతుకుతున్నాను. దాని తర్వాత బేబ్ సైలెంట్ అయిపోతాడు. అప్పుడు పీట్ అంటాడు నాకు అనిపిస్తుంది నువ్వు కూడా నాతో కలిసి కోఆపరేట్ చేయి. అప్పుడు బేబ్ అంటాడు నువ్వు ఇదంతా నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు, నీకు ఇదంతా ఎలా తెలుసు. ఇప్పుడు పీట్ అంటాడు నేను కూడా మీలాగానే ఉన్నాను, నేను షేన్ ఫ్యామిలీలో ఆర్ఫెన్స్ ఉండే. అది విని బేబ్ షాక్ అయిపోతాడు. ఇప్పుడు పీట్ అంటాడు ఫస్ట్ లో నేను షేన్ ఫ్యామిలీ ఒక హౌస్ లో ఉండేవాడిని, కానీ నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను, నేను ఒక ఎనిస్మా. ఇప్పుడు బేబ్ అంటాడు నువ్వు మాతో ఎందుకు ముందుగా అలా చెప్పలేదు, నువ్వు ఎనిస్మా అని. అప్పుడు పీట్ అంటాడు నాకు టైం కావాలి, దీంతోనైతే నేను ఫుల్ గా ప్రిపేర్ గా ఉండడానికి, దీంతోనైతే టోనీ మీద అటాక్ చేయడానికి నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ని నీకు ఇప్పుడే చెప్పలేను, ఎప్పుడైనా సరైన టైం వస్తుందో అప్పుడే నేను నీకు చెప్పేస్తాను. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఎందుకంటే ఇక్కడ టోనీ యొక్క చాలా బాడీ గార్డ్స్ ఉన్నారు. దాని తర్వాత బేబ్ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతనికి అక్కడ వీ కలుస్తాడు. వీ అంటాడు బేబ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు. అప్పుడు బేబ్ అంటాడు నేను బాగున్నాను, నువ్వు నా టెన్షన్ తీసుకోకు, నేను ఇక్కడ పీట్ తో కలిసాను, ఇంకా నీకు బిలీవ్ కాదు నాకేం తెలిసిందో. ఏ ఎనిస్మాన్ అయితే టోనీ దాచిపెట్టాడు అది పీట్. దాని తర్వాత మనం జెఫ్ ని చూస్తాం. అతను ఒక రూమ్ లో లాక్ ఉంటాడు. అప్పుడే అతను తన చేతి కట్లను విప్పేస్తాడు. అతను ఆ రూమ్ లో నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇటువైపు మనం చార్లీని చూస్తాం. అతనికి జెఫ్ నుండి కాల్ వస్తుంది. అప్పుడు అతను చెప్తాడు నేను జెఫ్. ఇప్పుడు చార్లీ అంటాడు నువ్వు ఎక్కడుండే. ఇప్పుడు జెఫ్ అతనితో చెప్తాడు టోనీ నన్ను కిడ్నాప్ చేశాడు. చార్లీ నువ్వు నా మాట విను, ఏ ఎనిస్మాన్ అయితే టోనీ బేబ్ గురించి చూస్ చేశాడో అది ఎవరో కాదు, అది వే. దాని తర్వాత మనకు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. జెఫ్ ఇటువైపు టోనీ ఉన్న వే మాటలను వింటూ ఉంటాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది వే కూడా టోనీతో కలిసి ఉన్నాడు అని. ఇటువైపు మనం వేని చూస్తాం. అప్పుడు వే అంటూ ఉంటాడు అయితే నువ్వు చెప్తున్నావు ఎవరైతే మన టీమ్ కి స్పాన్సర్ చేశారో అతను ఎనిస్మా. ఇప్పుడు బేబ్ అంటాడు హా, కానీ అతను ఫస్ట్ నుండే షేన్ ఫ్యామిలీ నుండి బయటికి వెళ్లిపోయాడు. అతను కూడా టోనీకి అగెనిస్ట్ ప్రూఫ్స్ ని వెతుకుతున్నాడు. అప్పుడే బేబ్ కి చార్లీ నుండి కాల్ వస్తుంది. అప్పుడు చార్లీ అంటాడు బేబ్ నువ్వు ఎక్కడున్నావు. అప్పుడు బేబ్ అంటాడు నేను ఇంటికి వస్తున్నాను, నువ్వు టెన్షన్ తీసుకోకు. అప్పుడు చార్లీ అంటాడు నీకు తెలుసా టోనీ ఎవరినైతే దాచిపెట్టాడో ఎనిస్మా ఎవరో. అప్పుడు బేబ్ అంటాడు అవును నాకు తెలుసు, అతను మిస్టర్ పీట్. ఇప్పుడు చార్లీ అంటాడు లేదు టోనీ ఒక ఎనిస్మా వే. దాని తర్వాత బేబ్ వేని చూస్తాడు. అప్పుడు వే బేబ్ యొక్క షోల్డర్ మీద చేయి పెడతాడు. అప్పుడు బేబ్ హిప్నోటైజ్ అయిపోతాడు. దాని తర్వాత ఇటువైపు మనం చూస్తాం వే బేబ్ ని సోఫాలో పడుకోబెడతాడు. అప్పుడు అతను అంటాడు నువ్వు భయపడకు బేబ్, నేను మిస్టర్ టోనీతో మాట్లాడాను, అతనికి ఏం అవసరం లేదు, అతను ఏం కోరుకుంటున్నాడు అంటే నువ్వు అతనితో కలిసి వాళ్ళ ఇంట్లో ఉండాలని, నువ్వు నాతో కలిసి ఒక ఫ్యామిలీని రెడీ చేయాలి. కానీ అప్పుడు బేబ్ ఏం చెప్పలేడు, ఎందుకంటే వే అతన్ని హిప్నోటైజ్ చేశాడు. ఇప్పుడు వే బేబ్ కి క్లోజ్ గా వస్తాడు. అప్పుడు అతను అంటాడు బేబ్ నువ్వు భయపడకు, నేను నిన్ను హర్ట్ చేయను. అప్పుడు అతను బేబ్ ని కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం అక్కడ చార్లీ కూడా వచ్చేస్తాడు. అతను బేబ్ ని వే పైన నుండి జరిపేస్తాడు. అతను వేని కొడుతూ ఉంటాడు. అప్పుడే వే చార్లీని కూడా హిప్నోటైజ్ చేసేస్తాడు. అప్పుడే బేబ్ సోఫాల నుండి లేస్తాడు, వేని కొడుతూ ఉంటాడు. దాని తర్వాత వే కింద పడిపోతాడు. అప్పుడు బేబ్ చార్లీతో అంటాడు చార్లీ నువ్వు లే. వే అంటాడు బేబ్. అప్పుడు వే బేబ్ యొక్క కాలర్ ని పట్టుకుంటాడు. అతను అంటాడు అప్పుడు బేబ్ అంటాడు నువ్వు నా పేరు తీసుకోకు, నువ్వు నాతో ఎందుకు ఇలా చేశావు. అప్పుడు వే అంటాడు నేను నిన్ను ఇష్టపడుతున్నాను. అప్పుడు బేబ్ అంటాడు ఎలాంటి ప్రేమ, నాకు అనిపించేది నువ్వే నా ఒక బెస్ట్ ఫ్రెండ్ అని, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ ఉండే, నీ మీద చాలా ట్రస్ట్ ఉండే. ఇప్పుడు వే అంటాడు ఒకవేళ నేను ఇది చేయకపోతే నీ దగ్గర వేరే ఏదేమైనా పద్ధతి ఉండేనా, ఒకవేళ నేను ఇది చేయకపోతే అప్పుడు టోనీ నిన్ను ఇబ్బంది పెట్టేవాడు, ఇంకా మన అందరినీ కూడా. నాకు అనిపించేది ఇదే సరైన పద్ధతి అని, తోని బాగా ఉండడానికి, దీంతోనైతే టోనీ నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి. సో ప్లీజ్ నువ్వు నాతో కలిసి వాళ్ళ ఇంటికి పద చెప్పి అతన్ని హక్ చేసుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే బేబ్ అతన్ని దూరంగా జరిపేస్తాడు.
అప్పుడు అతను అంటాడు, నన్ను వెళ్ళనివ్వు, నీలో కొంచెమైనా డిగ్నిటీ మిగిలి ఉంటే నువ్వు నా లైఫ్ నుండి దూరంగా వెళ్ళిపో, మళ్ళీ తిరిగి నా దగ్గరికి రాకు. ఇప్పుడు బేబ్ అంటాడు, పద చార్లీ మనం ఇక్కడ నుండి వెళ్దాం. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు బేబ్ అతని రూమ్ లో ఉంటాడు. అతను వే ఫోటోని చూస్తూ ఉంటాడు. అతని ఉన్న వే యొక్క పాస్ట్ మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. దాని తర్వాత బేబ్ వాళ్ళ నుండి వే యొక్క ఫోటోని తీసేస్తాడు, దాన్ని చింపేస్తాడు. అప్పుడు అతను చాలా బ్యాడ్ గా ఏడుస్తూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడ చార్లీ వస్తాడు. అతన్ని వెనకాల నుండి హక్ చేసుకుంటాడు. ఇప్పుడు బేబ్ అంటాడు, ఎవరితోనైతే నేను ప్రేమిస్తాను వాళ్ళందరూ నన్ను ఎందుకు మోసం చేస్తారు. అతను చార్లీని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. దాని తర్వాత మనం వేని చూస్తాం. అతను టోనీకి మొత్తం చెప్పేస్తాడు. దాని తర్వాత టోనీ వేని ఒక స్లాప్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు, నీకెంత ధైర్యం ఇదంతా చేయడానికి, ఏదైతే నేను నీకు ఆర్డర్ చేశాను నువ్వు దాంట్లో ఫెయిల్ అయిపోయావు. ఇప్పుడు వే అంటాడు, ఐఎమ్ సారీ. ఇప్పుడు టోనీ అంటాడు, నేను నీకు ఎక్కువ టైం ఇచ్చాను, నేను నీ మీద బిలీవ్ చేసేవాడిని, నువ్వు నీ ప్లాన్ లో సక్సెస్ఫుల్ అయిపోతావు అని. ఇప్పుడు నాకు నీ మీద డౌట్ అవుతుంది, అసలు నువ్వు ఎవరి సైడ్ లో ఉన్నావు. నువ్వు ఇది మర్చిపోకు, ఏదైతే నీ కంపెనీ ఇంకా ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో నీ అన్ని కార్స్ ఇంకా ఏదైతే నువ్వు ఈ బట్టలు వేసుకున్నావో ఇవన్నీ నాయి. దాని తర్వాత టోనీ వే యొక్క నెక్ ని పట్టుకుంటాడు, అతని టేబుల్ మీద పడుకోబెడతాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు ఇలాగా ఆలోచించకు, నువ్వు స్పెషల్ యానిజ్మా అని, నువ్వు నాతో కంపీట్ చేయొచ్చు అని, నువ్వు హోమ్లెస్ కావాలనుకుంటున్నావా. ఏ అంటాడు, నేను తప్పు. ఇప్పుడు టోనీ అంటాడు, నీలాంటి వాళ్ళు నాకు యూజ్లెస్, నువ్వు యానిజ్మా, దాని వల్లనే నేను నీకు వాల్యూ ఇచ్చాను. ఒకవేళ నువ్వు యానిజ్మా కాకపోతే నీలో ఉన్న గ్యాబేజ్ లో ఎలాంటి డిఫరెంట్ లేకుండే. ఇప్పుడు వే అంటాడు, టోనీ ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు. ఇప్పుడు టోనీ అంటాడు, నీకు ఎలాంటి ఛాన్స్ దొరకదు. ఇప్పుడు వే అంటాడు, నా దగ్గర ఒక పద్ధతి ఉంది దీంతోనే డీల్ చేయడానికి. నీకు తెలుసు కదా బేబీ యొక్క అన్ని సెన్సెస్ చార్లీలోకి వచ్చేసాయి. ఇప్పుడు టోనీ అది విని వేని వదిలేస్తాడు. ఇప్పుడు వే చెప్తాడు, ఎప్పుడైతే నేను చార్లీతో ఫైట్ చేస్తుండేనో ఇప్పుడు నాకు అనిపించింది బేబీ యొక్క అన్ని సెన్సెస్ చార్లీలో వచ్చేసాయి అని. దాని తర్వాత టోనీ కేంతాతో అంటాడు, నువ్వు ఏది చేయాలంటే అది చెయ్యి, చార్లీని ఇక్కడికి తీసుకురా. ఇప్పుడు కేంతా అంటాడు, సరే. అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు బేబును చార్లీ పడుకొని ఉంటారు. అప్పుడే చార్లీ నిద్రలేస్తాడు. అతను బేబ్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడు అతను అంటాడు, ఐఎమ్ సారీ బేబ్. అప్పుడే బేబ్ కూడా తన కళ్ళని తెరుస్తాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వెందుకు సారీ చెప్తున్నావు. ఇప్పుడు చార్లీ అంటాడు, నేను ఈ సారీ ఎందుకు చెప్తున్నాను అంటే నాకు వే గురించి ముందుగానే తెలిస్తే అయిపో, దీంతోనైతే నేను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు బేబ్ అంటాడు, ఒకవేళ నాకు ముందుగాల తెలిస్తే అప్పుడు నాకు చాలా రిగ్రెట్ అయ్యేది. చార్లీ అంటాడు, నువ్వు ఇప్పుడు కూడా సాడ్ గానే ఉన్నావా, నాకు అనిపిస్తుంది నువ్వు దీన్ని చాలా బాగా హ్యాండిల్ చేసుకోవచ్చు అని, ఎందుకంటే ఇప్పుడు నీకు రియాలిటీ తెలిసింది, అయినప్పటికీ నేనైతే నీతో కలిసి ఉన్నాను. ఇప్పుడు బేబ్ అంటాడు, ఏదైతే నిన్న నైట్ లో జరిగిందో నాకు అనిపిస్తుంది నేను ఎవరి మీద కూడా ట్రస్ట్ చేయలేకపోతాను కావచ్చు, నెక్స్ట్ టైం నుండి నేను ఎవరిని కూడా నా క్లోజ్ కి రానివ్వను. కానీ అప్పుడు చార్లీ అంటాడు, నీ దగ్గర అయితే నేనున్నాను. అప్పుడు బేబ్ అంటాడు, నేను బాగా కావాలనుకోవడం లేదు చార్లీ, ఎందుకంటే లైఫ్ టైం మొత్తం అందరూ నన్ను ట్రిక్ చేశారు, నా అడాప్టివ్ ఫాదర్ టోనీ, ఇప్పుడు వే కూడా ఎవరి మీద అయితే నాకు ఎక్కువగా ట్రస్ట్ ఉండేనో. దాని తర్వాత చార్లీ బేబ్ ని హక్ చేసుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, నేను ఎప్పుడు కూడా నిన్ను హేట్ చేయను. అప్పుడు బేబ్ అంటాడు, చార్లీ నేను నీ మీద ట్రస్ట్ చేయొచ్చా. చార్లీ అంటాడు, హా. దాని తర్వాత బేబ్ స్మైల్ చేస్తాడు, చార్లీని కిస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తాం నార్తోను సోనిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలెన్ వాళ్ళ దగ్గర నిల్చొని ఉంటాడు. అతను వాళ్ళతో ఏమో చెప్పాలనుకుంటాడు, కానీ అతను ఆగిపోతాడు. ఇప్పుడు సోనిక్ అడుగుతాడు అది చూసి, మీరు మాతో ఏం చెప్పాలనుకుంటున్నారు. కానీ అప్పుడు అలెన్ ఏం చెప్పడు. ఇప్పుడు మనం అతన్ని చూస్తాం, అతను అటు ఇటు తిరుగుతుంటాడు. అతను మళ్ళీ నార్త్ తో ఏమో చెప్పాలనుకుంటాడు, అతను మళ్ళీ ఆగిపోతాడు. అప్పుడు నార్త్ అంటాడు, నువ్వు మాతో షేర్ చేయొచ్చు. కానీ అప్పుడు కూడా అలెన్ ఏం చెప్పడు. అప్పుడు అతను స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళిపోతాడు. సోనిక్ అంటాడు, ఇతనికి ఏమైంది. అప్పుడే మనం చూస్తాం అలెన్ స్విమ్మింగ్ పూల్ లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఇప్పుడు సోనిక్ అంటాడు, అసలు మీకు ఏమైంది, మీరు మాతో మీ ప్రాబ్లం ని షేర్ చేసుకోవచ్చు. మీరు కిమ్ గురించి విన్నారు, మీరు దాని గురించి స్ట్రెస్ లో ఉన్నారా, లేకపోతే వే మనతో రివెంజ్ తీసుకోవడానికి వస్తాడు దాని గురించా. ఇప్పుడు అలెన్ అంటాడు, అదేం లేదు. మరి అప్పుడు సోనిక్ అంటాడు, మరి ఏంటి అసలు విషయం, మీరు మాతో షేర్ చేయొచ్చు. దాని తర్వాత అప్పుడు అలెన్ అతనికి తన మొబైల్ ని చూపెడతాడు. అప్పుడు అతను అంటాడు, నేను జెఫ్ కి చాలా సార్లు మెసేజ్ చేశాను, కానీ అతను నాకు రిప్లై ఇవ్వలేదు.
ఇది చూసి నేను ఇలా స్ట్రెస్ లో ఉండను. ఇప్పుడు సోనిక్ అంటాడు, ఏంటి మీరు మార్నింగ్ నుండి దీన్ని తీసుకొని స్ట్రెస్ లో ఉన్నారా? ఇప్పుడు అలెన్ అంటాడు, హా. ఇంకా చీఫ్ ని టోనీ పట్టుకున్నాడు. అతను అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాడు. కూడా మెసేజ్ చేసి ఏం చెప్పలేదు. ఇప్పుడు నార్త్ అంటాడు, మీరు అతని గురించి ఎంతలా బెంగ తీసుకుంటున్నారు అంటే అతను మీ లవర్ అయినట్టు. అప్పుడు అలెన్ అంటాడు, అదేం లేదు, నాకు అతనికి టెన్షన్ ఎందుకు అవుతుంది అంటే అతను మన గ్యారేజ్ లో వర్క్ చేసేవాడు, అతను నాకు ఫ్యామిలీ లాంటి వాడు. ఇప్పుడు నార్త్ అంటాడు, అలా అయితే మరి నేను సోనిక్ కూడా మెసేజ్ చేయకపోతే మీరు ఇలానే రియాక్ట్ అవుతారా? ఇప్పుడు సోనిక్ కూడా అంటాడు, ఇది ప్రేమని. ఇప్పుడు నార్త్ అంటాడు, నేను మీకు నేర్పిస్తాను, ఎందుకంటే నాకు లవ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు అలెన్ అంటాడు, ఏంటి? అప్పుడు నార్త్ అంటాడు, ఒకవేళ మీరు రియల్ గా అతన్ని ఇష్టపడితే మీరు సీనియర్ లాగా బిహేవ్ చేయడం ఆపేసేయండి, మీరు ఒకటి చేయండి. అప్పుడు అలెన్ అంటాడు, ఏం చేయాలి? ఇప్పుడు సోనిక్ అంటాడు, మీకు అతని గురించి ఇంతలానే టెన్షన్ ఉంటే మీరు అతని దగ్గరికి వెళ్లి అతనితో కలవండి, అప్పుడు అతనికి తెలుస్తుంది మీరు అతన్ని ఎంతలా ఇష్టపడుతున్నారో. ఇప్పుడు అలెన్ అంటాడు, ఇది బాగుంటుందా? దీంతోనే అతను అన్కంఫర్టబుల్ అయితే ఫీల్ కాడు కదా. ఇప్పుడు సోనిక్ అంటాడు, ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడితే మీరు వాళ్ళ గురించి రిస్క్ అయితే తీసుకోవాలి, మీరు ఇది చేయగలరు. దాని తర్వాత అలెన్ అంటాడు, సరే. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, చీఫ్ అతని రూమ్ లో ఉంటాడు. ఇప్పుడే వాళ్ళ డోర్ మీద ఎవరు నాక్ చేస్తారు. ఇప్పుడైతే చీఫ్ అక్కడ వెళ్లి డోర్ ని ఓపెన్ చేస్తాడు. అక్కడ బయట అలెన్ ఉంటాడు. ఇప్పుడు అతన్ని చూసి జెఫ్ అంటాడు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు అలెన్ అంటాడు, నేను నీ గురించి ఫుడ్ ని తీసుకొచ్చాను, నేను చాలా ఎక్కువనే తీసుకొచ్చాను, ఎందుకంటే నాకు తెలియదు నీకు ఏది ఇష్టమో. ఇప్పుడు జెఫ్ అంటాడు, దీని అవసరం లేకుండే. ఇప్పుడు అలెన్ అంటాడు, ఇప్పుడైతే నేను తీసుకొచ్చాను, ఇంకా నేను లోపలికి రావచ్చా? జెఫ్ అంటాడు, సరే. దాని తర్వాత అలెన్ రూమ్ లోకి వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. జెఫ్ అంటాడు, మీరు కేవలం నాకు లంచ్ ఇవ్వడానికి రాలేదు, గ్యారేజ్ లో ఏమైనా జరిగిందా? అప్పుడు అలెన్ అంటాడు, గ్యారేజ్ లో ఏం కాలేదు, నాకైతే కేవలం నీ టెన్షన్ అవుతూ ఉండే, సో దాని వల్ల నేను నీతో కలవడానికి వచ్చాను, అయినప్పటికీ నువ్వు నా మెసేజెస్ కి రిప్లై కూడా ఇవ్వలేదు. జెఫ్ అంటాడు, టోనీ నన్ను పట్టుకున్నాడు, కింద నా దగ్గర నుండి నా మొబైల్ ఫోన్ ని కూడా తీసుకున్నాడు. ఎప్పుడైతే నేను అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేశాను, నేను నా మొబైల్ గురించి ఆలోచించలేదు. కానీ అప్పుడు అలెన్ అంటాడు, నేను ఏదైతే మెసేజెస్ పంపానో అవి అయితే సీన్ అయ్యాయి, అయితే మరి అది ఎవరు చదివారు? ఇప్పుడు జెఫ్ అంటాడు, మేబీ అది కింద చదివాడు కావచ్చు. ఇప్పుడు అలెన్ అంటాడు, అవునా, నువ్వు ఆ మెసేజెస్ ని రీడ్ చేయలేదా? ఇప్పుడు జెఫ్ అంటాడు, ఎందుకు, మీరు ఏం సెండ్ చేశారు, అవి నేను చూడొచ్చా? ఇప్పుడు అతని మొబైల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ అప్పుడే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ కి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు అలెన్ అంటాడు, నేను ఏమి కూడా సెండ్ చేయలేదు. ఇప్పుడు అలెన్ అంటాడు, నువ్వు అక్కడి నుండి వచ్చేసావు, ఇప్పుడు వాళ్ళు నిన్ను ఫాలో కారా? ఇప్పుడు జెఫ్ అంటాడు, అదేం లేదు, మీరు టెన్షన్ తీసుకోకండి, నేను ఇప్పుడు కూడా టోనీకి చాలా యూస్ఫుల్, వాళ్ళు నన్ను పట్టుకుంటారు కానీ నన్ను ఏం హార్మ్ చేయరు. అది విని అలెన్ సాడ్ అయిపోతాడు. అప్పుడు జెఫ్ అంటాడు, మీరు ఇలాగా ఫేస్ పెట్టకండి. అప్పుడు అలెన్ అంటాడు, నిన్న నైట్ లో చాలా జరిగింది, నాకు తెలియదు అసలు నేనేం చేయాలో. వేవ్ను బేబ్ మధ్యలో ఫైట్ జరిగింది, ఇటువైపు నాకు కిమ్ టెన్షన్ కూడా ఉంది. ఇప్పుడు జెఫ్ అంటాడు, మీరు కిమ్ యొక్క టెన్షన్ తీసుకోకండి, ఎందుకంటే నేను ఫ్యూచర్ లో చూశాను కిమ్ ఇంకా చనిపోలేదు. అప్పుడు అలెన్ అంటాడు, దీని అర్థం ఇది కాదు, వేరే వాళ్ళు చనిపోరు అని కాదు కదా. అది విని జెఫ్ సాడ్ అయిపోతాడు. ఇప్పుడు అలెన్ అంటాడు, ఏది ఏమైనా కానీ నేను కోరుకోను నువ్వు నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టాలని, ఇప్పటి నుండి అయితే నువ్వు అక్కడి నుండి వెళ్ళావు, నీ గురించి చాలా డేంజరస్ కావచ్చు. ఇప్పుడు జెఫ్ అంటాడు, ఒకవేళ నేను చూస్ చేస్తే నేను అక్కడికి ఎప్పుడు కూడా వెళ్ళకపోయేవాడిని, కానీ నా దగ్గర ఎలాంటి చాయిస్ లేదు. ఇప్పుడు అలెన్ అంటాడు, కానీ నీ దగ్గర ఎలాంటి చాయిస్ ఎందుకు లేదు, మరి మనం దీని గురించి కన్సల్ట్ చేస్తాం. మంది ఉన్నారు ఎవరైతే నీ మీద డిపెండ్ అయి ఉన్నారు, ఎస్పెషల్లీ నేను. అలా చెప్పి అలెన్ డిషెస్ ని వాష్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు జెఫ్ అతన్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అలెన్ అంటాడు, జెఫ్ నేను నీ గురించి ఎలాంటి ఏమైనా హెల్ప్ చేయొచ్చా? ఇప్పుడు జెఫ్ అంటాడు, ఏం లేదు. దాని తర్వాత అలెన్ అంటాడు, సరే మరి ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను. అలా చెప్పేసి అతను వెళ్తూ ఉంటాడు, కానీ అప్పుడే అతను ఆగిపోతాడు. అప్పుడు అతను తన మొబైల్ ని జెఫ్ కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు జెఫ్ అంటాడు, మీరు మీ మొబైల్ నాకెందుకు ఇస్తున్నారు? ఇప్పుడు అలెన్ అంటాడు, నీ దగ్గర వేరే మొబైల్ లేదు కదా, సో దానికి నువ్వు ఈ మొబైల్ ని యూజ్ చేయి. ఇప్పుడు జెఫ్ అంటాడు, అయితే మరి మీరేమేమి యూజ్ చేస్తారు? అప్పుడు అలెన్ అంటాడు, నేను కొత్తది తీసుకుంటాను. అప్పుడు జెఫ్ అతని మొబైల్ ని తీసుకుంటాడు. ఇంకా అతను అంటాడు, థ్యాంక్ యూ. ఇప్పుడు జెఫ్ అంటాడు, మీరు నన్ను చాలా బాగా చూసుకుంటారు, అయితే మరి నేను ఇప్పటి నుండి నేను అలెన్ బాయ్ అని పిలుచుకోవచ్చా? ఇప్పుడు అలెన్ అంటాడు, అలెన్ బాయ్ నేను ఇంటికి వెళ్తున్నాను, ఇంకా నువ్వు నీ మొబైల్ నెంబర్ ని చేంజ్ చేయకు, ఎందుకంటే నాకు నీ నెంబర్ గుర్తుంది, నేను నీకు కాల్ చేస్తాను, సరే కదా? జెఫ్ అంటాడు, సరే. దాని తర్వాత అలెన్ జెఫ్ హెడ్ మీద ప్యాక్ చేసి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇటువైపు
ఇటువైపు జెఫ్ స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం చూస్తాం జెఫ్ కి విజన్స్ వస్తూ ఉంటాయి. ఇటువైపు జెఫ్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి చార్లీ వస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఏం జరిగింది? అప్పుడు జెఫ్ అంటాడు, నేను మళ్ళీ ఒకటి చూశాను. అప్పుడు చార్లీ అంటాడు, అయితే నువ్వు నీ గురించి చూసావా? అప్పుడు జెఫ్ అంటాడు, నేను ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా చూశాను. ఇంకా టోనీ నిన్ను కిడ్నాప్ చేసినట్టు. ద ఎండ్ మొత్తం చాలా బ్యాడ్ గా జరుగుతుంది. నేను ఎన్నిసార్లు చూసినా కానీ లాస్ట్ లో అందులో అందరూ చనిపోతారు. కానీ నాకు అనిపించడం లేదు మనం దీన్ని చేంజ్ చేయొచ్చు అని. నాకు అనిపించడం లేదు టోనీ ఆగుతాడని. ఇప్పుడు చార్లీ అంటాడు, టోనీకి నా సెన్సెస్ గురించి ఏం తెలియదు కదా. ఒకవేళ నేను చనిపోతే నా సెన్సెస్ అన్ని బేబ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. అప్పుడు జెఫ్ అంటాడు, దానికి తెలియనివ్వద్దు, అప్పుడే ఇది బాగుంటుంది. ఇప్పుడు జెఫ్ అంటాడు, దాని గురించి ఏంటి? ఏదైతే నేను నా విజన్ లో చూస్తానో మనం అందరం చనిపోతామని నీకు అనిపించడం లేదా ఇది రిస్కీ అని? ఇప్పుడు చార్లీ అంటాడు, అది మనకు టోనీకి ఇవ్వాల్సి ఉంటుంది, ఏదైతే అతనికి కావాలో, నా లైఫ్. అప్పుడు జెఫ్ అంటాడు, నువ్వు మెంటలా, లాగా చెయ్యకు అలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే చార్లీ అతన్ని పట్టుకుంటాడు. ఇంకా అతను అంటాడు, జెఫ్ నువ్వు నా మాట విను, మొత్తం ఈజీగా ఎండ్ కాలేదు. నువ్వైతే ఇదంతా నీ విజన్ లో చూసావు, మన దగ్గర కేవలం ఒకటే పద్ధతి ఉంది. అప్పుడు జెఫ్ అంటాడు, నేను బేబ్ కి బదులు నీ లైఫ్ ని నేను రిస్క్ లో పెట్టలేను. అప్పుడు చార్లీ అంటాడు, ఒకవేళ టోనీ ఆగకపోతే అని నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దీంతోనైతే అందరూ సర్వైవ్ చేయగలరు. ఇంకా మనం ట్రై చేయాలి ఏది తప్పుగా జరగదు అని. ఇటువైపు మనం దాని తర్వాత టోనీని చూస్తాం. అతని దగ్గర జెఫ్ వస్తాడు. ఇప్పుడు టోనీ అంటాడు, నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసావా? ఎందుకు నీకు ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా? ఇప్పుడు జెఫ్ అంటాడు, నేను మిమ్మల్ని మళ్ళీ హర్ట్ చేయాలనుకోవడం లేదు, సో అందువల్లనే నేను కోరుకుంటున్నాను ఒకటేసారి ఇదంతా ఎండ్ అయిపోవాలని. అప్పుడు టోనీ అంటాడు, నేను ఎప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేయాలనుకోలేదు, ఎందుకంటే నీ బ్రదర్స్ అంత ఈజీగా ఇక్కడికి రారు. కానీ నేను వాళ్ళనైతే చాలా బాగా చూసుకున్నాను. నేను వాళ్ళని చిన్నప్పటి నుండి పెద్ద చేశాను, కానీ వాళ్లకు నా గురించి అయితే ఎలాంటి పర్వాలేదు. చిన్నప్పటికీ నేను ఫాదర్ అయిన డ్యూటీని ఫాలో అవుతున్నాను. ఇప్పుడు జెఫ్ అంటాడు, కేవలం ఇంతేనా? మీరు కిమ్ ని కిడ్నాప్ చేసి పెట్టుకున్నారు, ఇంకా మిగతా వాళ్ళని కూడా. మరి దాని సంగతి ఏంటి? మీరు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు టోనీ అంటాడు, నాకు ఫేవరెట్ కిడ్, దీని అర్థం ఇది కాదు, నువ్వు ఏదైతే నాకు చెప్తావో నేను అది చేయను. అప్పుడు జెఫ్ అంటాడు, ఒకవేళ నేను చార్లీని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తే ఇప్పుడు నా దగ్గర దీని గురించి ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు టోనీ అంటాడు, నువ్వేం చేస్తావు? దాని తర్వాత మనం గ్యారేజ్ లో చూస్తాం. ఇప్పుడు అలెన్ అంటాడు, మన దగ్గర ఇప్పుడు లేడు, ఇప్పుడు మన దగ్గర కేవలం ఒకరి రేసర్ ఉన్నారు, అతను చార్లీ, దీంతో మనం గెలవలేము. ఇప్పుడు బేబ్ అంటాడు, నేను కూడా రేస్ చేస్తాను. ఇప్పుడు చార్లీ అంటాడు, లేదు నువ్వు రేస్ చేయలేవు, నువ్వు ఇప్పుడే రికవర్ అయ్యావు, ఇప్పుడే నీ బాడీ రెడీగా లేదు, ఒకవేళ నువ్వు రేస్ చేస్తే ఇది చాలా వర్స్ గా అవుతుంది. ఇప్పుడు అలెన్ అంటాడు, మీరిద్దరు గొడవ పడకండి, ఇంకా బేబ్ నీకు నీ బాడీ ఒక లిమిట్ తెలిసి ఉండాలి. ఇప్పుడు బేబ్ అంటాడు, నేను కోరుకుంటున్నాను మన టీం గెలవాలని. ఇప్పుడు అలెన్ అంటాడు, నీ హెల్త్ ఛాంపియన్ ట్రోఫీ కంటే ఎక్కువ, నేను కోరుకోను ఛాంపియన్ ట్రోఫీ గురించి నువ్వు నీ హెల్త్ ని ఖరాబ్ చేసుకోవాలని. అప్పుడే అక్కడ డీన్ వస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, ఎలా ఉంటుంది నేను చార్లీ కలిసి రేస్ చేస్తే? అప్పుడు నార్త్ అంటాడు, డీన్ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసావా? నాకు అనిపించింది నువ్వు మళ్ళీ తిరిగి రావు అని. ఇప్పుడు డీన్ అంటాడు, నేను కూడా ఇలానే ఆలోచించాను, దాని తర్వాత నేను దీని గురించి చాలా ఆలోచించాను, ఇంకా నాకు అనిపించింది నేను చాలా రేస్ టెక్నిక్స్ ని నేర్చుకోవాలని. దాని తర్వాత డీన్ అంటాడు, అలెన్ నాకు తెలుసు నేను మీతో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశాను అని, దాని గురించి ఐఎమ్ సారీ, ఫస్ట్ నుండి నేను మీ మాట వింటే అయిపో. ఇప్పుడు అలెన్ అంటాడు, పర్వాలేదు నువ్వు ఇలాగా చెప్పకు, నేను అర్థం చేసుకోగలను, ఆ టైంలో నువ్వు చాలా సాడ్ గా ఉండే. ఇప్పుడు డీన్ అంటాడు, ఏ ప్లాన్ అయితే మీరు మెన్షన్ చేశారో నేను దాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నాను, ఇప్పుడు మీరు కెప్టెన్, సో నేను మీ మాటలను వింటాను, నేను రేస్ చేయొచ్చా? ఇప్పుడు అలెన్ అంటాడు, ఇప్పుడు మన టీంలో లేడు, సో దానికి బాగుంటుంది డీన్ రేస్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళందరూ అంటారు సరే. అప్పుడు డీన్ అంటాడు, అలెన్ నేను రియల్ గా రేస్ చేయొచ్చా? ఇప్పుడు అలెన్ అంటాడు హా. అప్పుడు డీన్ అలెన్ ని హ్యాక్ చేసుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అలెన్ అంటాడు, డీన్ నువ్వు నెక్స్ట్ టైం నుండి ఉపయోగించుకోకు, మళ్ళీ నువ్వు పారిపోకు. ఇప్పుడు డీన్ అంటాడు, నేను నెక్స్ట్ టైం నుండి ఇలాగా చేయను. ఇటువైపు మనం చూస్తాం, చార్లీ వాష్రూమ్ లో ఉంటాడు. అతనికి కార్ రేసింగ్ యొక్క సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. అప్పుడే అక్కడ బేబ్ వస్తాడు. అప్పుడు అతన్ని వెనకాల నుండి హక్ చేసుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు ఇప్పటి వరకు కూడా ఎందుకు రెడీ కాలేదు? అందరు కూడా రెడీ అయిపోయారు రేస్ గురించి. అప్పుడు చార్లీ అంటాడు, నేను ఇక్కడ
ఇక్కడ కొంచెం కూల్ చేసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు బేబ్ అంటాడు, అయితే మరి నువ్వు ఇది చేయగలవా? ఇప్పుడు చార్లీ అంటాడు, ఇప్పుడు నాకు రియలైజ్ అయింది, ఏవైతే నీ దగ్గర ఈ సెన్స్ ఉండేనో అప్పుడు నీకు ఎలా ఫీల్ అయ్యేదో. అప్పుడు బేబ్ అంటాడు, అయితే ఇప్పుడు నీకు రియలైజ్ అయిందా? ఇప్పుడైతే నా దగ్గర ఈ సెన్సెస్ ఉండేనో అప్పుడు నాకు ఎలాగ రియలైజ్ అయిందో. అప్పుడు బేబీ చార్లీ యొక్క స్పెక్స్ ని తీసేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, ఈ సెన్సెస్ చాలా బాగున్నాయి, దీని గురించి నీకు గ్లాసెస్ కి అవసరం లేదు. కానీ అప్పుడు చార్లీ అంటాడు, కానీ నేను నీలాగా అంత స్కిల్ఫుల్ కాదు. అప్పుడు బేబ్ అంటాడు, నేను నీకు హెల్ప్ చేయగలనా? అప్పుడు అతను చార్లీకి కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చార్లీ అంటాడు బేబ్. అప్పుడు బేబ్ అంటాడు, ఫస్ట్ లో నువ్వు కూడా నాకు కూల్ చేయించడానికి ఇలానే హెల్ప్ చేసేవాడివి, ఇప్పుడు నువ్వు ఫోకస్ చేయలేకపోతున్నావు. ఇప్పుడు ఇది నా టర్న్, నేను నీకు హెల్ప్ చేస్తాను, ఎందుకు నువ్వు ఇది కోరుకోవడం లేదా? ఇప్పుడు చార్లీ అంటాడు, హా నాకు ఇది కావాలి. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయిపోతారు. ఇటువైపు మనం చూస్తాం, రేస్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు విన్నర్ విన్ అయిపోతాడు. ఇప్పుడు విన్నర్ అంటాడు, ఎక్స్ హంటర్ అయితే చాలా మెంటల్, ఏదైతే ఒక అన్నోన్ పర్సన్ ని రేసింగ్ కి తీసుకొచ్చారో కనిపించడం లేదు, ఇప్పుడు అది గెలుస్తుంది అని అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత బేబ్ చార్లీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు అతని తలని ప్యాట్ చేస్తూ ఉంటాడు. ఈ ఎపిసోడ్ ఇక్కడితోనే ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.